ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సగనా రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగనా లలిత శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం భంగం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురోన్యతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం భగవద్గీత భాగవతం అన్ని స్టార్ట్ చేసే కంటే ముందు మనకు చాలా చాలా ముఖ్యమైన పని చేయాల్సింది ఏంటంటే మన సాధన, మన యొక్క భగవంతుని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, దాని గురించి మాట్లాడతాం అన్నమాట. సో కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే మనకు మామూలుగా ఇప్పుడు నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు చెప్పాను కదా అందరికి, ఈ క్లాస్ గురించి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికి చెప్పండి అనేసి. సో ఎందుకు చెప్తామంటే మనం అందరు కూడా అందరి కుటుంబాలు ఉన్నాయి, అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరు కూడా పిల్లలు, భార్య, భర్త, పరివారము అందరు ఉన్నారు. సో శ్రీమద్ భాగవతంలో ఈ ఈ ఈ శ్లోకం వస్తుంది అన్నమాట. గురు నన సస్య స్వజనో నన సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తత్స్యాత్ న పతిస్ సస్యాత్ నమోచయేదే సముద్వేత మృత్యు. ఏముంటుందంటే ఒక గురువు కావాలన్నా కానీ, ఒక జనని అంటే ఒక తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, లేదా ఏదైనా ఒక దైవం కానీ అయితే వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళని ఈ జనన మరణ చక్రంలోంచి బయటపడేటట్టు చేయాలన్నమాట. లేకపోతే అటువంటి ఆ జ్ఞానము, ఆ మానసిక పరిపక్వత లేకుంటే వాళ్ళకి ఆ పొజిషన్ తీసుకునే అర్హత లేదనమాట. సో ఇప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్నాము అంటే ఒక తల్లి కానీ, తండ్రి కానీ, గురువుని ఆశ్రయిస్తున్నాము, వేరే వేరే దేవతల్ని మొక్కుతున్నాము. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళ మీద డిమాండ్, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బంధువుల్ని అందరినీ కూడా ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడేట్లు చేయాలి. అలాగే తెలిసిన వాళ్ళని కూడా ఒక శ్రేయోభిలాషి, మనం ఎవరికైనా శ్రేయోభిలాషి అనుకుంటే వాళ్ళకి మనకు వాళ్ళని ఈ మోక్ష స్థితికి తీసుకెళ్ళాలి. అది అంతేగాని కేవలం భౌతిక విషయాలు, ఆస్తులు, ప్రేమలు, భౌతిక ప్రేమలు, వాటితో అవి ఉండాలి. వాటితో పాటు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఈ జ్ఞానం ఉండాలి, కృష్ణుని ఇవ్వాలి, కృష్ణ భక్తి ఇవ్వాలి.
సో అది శ్రీమద్ భాగవతం చెప్తుంది అనమాట. అలా అందుకే మా మీరు వినండి, ఇక్కడ ఇక్కడ వినండి, దీన్ని నేర్చుకోండి, మీరు పాటించండి. పాటించి మీకు తెలిసిన వాళ్ళకి, మీకు ఎవరైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళకి చెప్పండి. దానివల్ల ఏంటంటే ఇద్దరు కూడా, చెప్పేవారు చెప్పించుకునేవారు ఇద్దరు కూడా లాభపడతారు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఈ ఈ రోజు ఏంటంటే ఈ ఈ విషయం గురించే మాట్లాడుతాం అనమాట. ఏంటి ఈ సముపేతి మృతి అంటే ఈ జనన మరణ చక్రమైన ఇప్పుడు చూడండి, నేను పోయిన క్లాస్లో చెప్పాను కదా, ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యపడే విషయం అని ఏంటి అని ఒక యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు అనమాట. ధర్మరాజు ఏంటంటే అహని అహని భూతాని గచ్చంతి యమాలయం శేషస్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యమి తత్పరం. అంటే ప్రతిరోజు ప్రతిరోజు కూడా చాలా మంది మన కళ్ళ ముందు చనిపోతుంటారు. మనకు తెలిసిన వాళ్ళు, మన ఊర్లో ఉండే వాళ్ళు, లేకపోతే మన బంధువులు, ఒక జంతువులు చాలా మంది చనిపోతుంటారు. అహని అహని భూతాన్ని గచ్చంతి యమాలయం, ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? చనిపోయేసి యమలోకం వెళ్ళిపోతుంటారు. శేషస్థావరం ఇచ్చంతి. కానీ బ్రతికున్న వాళ్ళు మాత్రం ఏమనుకుంటారు, అరే తను చనిపోయారులే, నాకేం కాదు, అయ్యో పాపం అంటారు. అదేదో తను ఇక్కడే ఉండిపోయేటట్టు. సో అది అన్నిటికంటే పరిచే విషయం అనమాట. సో అంటే ఏమంటుందంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోతారు. చనిపోయే లోపు వాళ్ళు ఏం చేయాలి? ఆ మోక్షాన్ని, అంటే ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తులోకి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా మంది ఏమంటారంటే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అనుకుంటారు. సో ఒక క్వశ్చన్ వేసుకోండి, నేను ఇక్కడ పర్మనెంట్గా ఉంటానా లేదా? ఒకవేళ ఉంటాను అనుకుంటే ఓకే, అంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నేను పర్మనెంట్గా అసలు చనిపోకుండా ఈ ఈ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటాను అనుకుంటే వాళ్ళ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. లేదు, నాకు కూడా ఉంది, నాకు కూడా భౌతిక శరీరమే ఉంది, నాకు కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అంటే జన్మించడము, చనిపోవడం, జర అంటే ముసలితనం వస్తుంది, వ్యాధి, ఇటువంటివి నాకు కూడా ఉన్నాయి అని ఎవరైతే రియలైజ్ అవుతారో, ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి ఏం చేయాలంటే వెంటనే ఒక యోగ మార్గాన్ని తీసుకోవాలన్నమాట. సో ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకోవాలి. అదే మనుషులకు జంతువులకు తేడా. సో కరెక్టే, మరి మనం జనన మరణ చక్రంలో ఉన్నాము. మరి బయటపడడానికి మనకు మార్గాలు ఏం తెలుస్తాయి? అయితే మనకి ఇప్పుడు సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగాలని 4 యుగాలు ఉన్నాయన్నమాట. సో ఒకసారి నారదునికి ఇదే క్వశ్చన్ అడుగుతుంది అనమాట. సత్యయుగంలో అయితే జనాలు చాలా శుద్ధమైన మనసు, శుద్ధమైన శరీరంతో ఉండేసేసి తపస్సు చేసేవారు. త్రేతాయుగంలో అయితే జనాలు యజ్ఞ యాగాదులు అవన్నీ చేసేవారు. ద్వాపరయుగంలో అయితే మంచిగా గుళ్ళో పూజలు చేసేవారు. కలియుగంలో వాళ్ళకి ఏంటి? వాళ్ళ కలియుగంలో వాళ్ళకి అంత ఆయుష్ ఉండదు, వాళ్ళకి అంత తెలివితేటలు ఉండవు, వాళ్ళ శరీరంలో ఎప్పుడూ రోగాలు అవి వస్తుంటాయి. వాళ్ళ జీవితమే మహా అయితే బతుకుతే 100 ఏళ్ళు బతుకుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందగలరు అనేసి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో అప్పుడు నారదముని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళేసి ఇదే క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు ఆలోచించేసి నారదమునికి చెప్తాడు అనమాట. ఏం చెప్తాడు? హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. అంటే ఈ కలియుగంలో మనుషులకి హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే, హరినామం ఒక్కటే అని 3 సార్లు ఎందుకు చెప్తున్నారు అంటే
ఈ కలియుగంలో ఒక జనాలకి ఒకసారి చెప్తే అర్థం కాదనమాట. మనం ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పామనుకోండి, ఆ పని చేయంటే చేస్తా అంటారు, మర్చిపోతారు. ఉం? ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది ఇది? ఆ, ఏదన్నా లైక్ బ్యాంక్ వెళ్ళి చెక్ తీసుకురావాలి, లేకపోతే వేరే వాళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పినప్పుడు చేస్తాం అనుకుంటారు, మర్చిపోతారు. అందుకే వాళ్ళకి మరి రెండు సార్లు చెప్పాలి, మూడు సార్లు చెప్పాలి. ఆ, ఎవరా నా సౌండ్ చేసేది? అందరు మ్యూట్ చేసుకోండి. సో ఆ ఒకసారి చెప్తే అర్థం కాదనేసి బ్రహ్మదేవుడు మూడు సార్లు చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరినామే కేవలం, హరినామమే 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 అని మూడు సార్లు చెప్పాడు. తర్వాత వాళ్ళు ఇంకేదైనా పద్ధతి ఉందా అని క్వశ్చన్ వస్తుంది కదా, హరినామం ఒక్కటే ఉంటుందా, ఇంకేమైనా ఉండకపోవచ్చా అనేసి ఒక డౌట్ వస్తుంది. దాని కూడా బ్రహ్మదేవుడు అంటే కలవు నాస్తేవ నాస్తేవ నాస్తేవ, అది కూడా ఇంకేది లేదు ఇంకేది లేదు ఇంకేది లేదు అని మూడు సార్లు చెప్తున్నాడు. అంటే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడు, మనకందరికి పితామహుడు. అటువంటి ఆయన నారదునికి చెప్తున్నాడు, కలియుగంలో వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందాలి లేదా మోక్షాన్ని పొందాలనుకుంటే వాళ్ళకి హరినామం తప్ప వేరే మార్గమే లేదు. లేదు నేను వెళ్ళేసి టెంపుల్ కడతాను, టెంపుల్ వర్షిప్ చేస్తాను, ఆ, లేదు పుణ్యకారాలు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, లేకపోతే ఆ, మా కుటుంబాన్ని ఎంత మంచి ఆ, వర్ణాశ్రమ ధర్మాలు అవన్నీ చేస్తానంటే అవన్నీ కూడా చేయాలి. కానీ వాటికంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే హరినామాన్ని మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. అందుకే ఇప్పుడు చూడండి, ఇస్కాన్లో ఏ పని చేసినా కానీ ఎవరన్నా పలకరించాలన్నా హరే కృష్ణ ప్రభు అంటారు, హరే కృష్ణ మాత అంటారు. గురువు ప్రార్థించాలన్నా కానీ హరే కృష్ణ అంటారు. ఎందుకంటే కృష్ణుని నామాన్ని తీసుకుంటుంటారు అనమాట. సో అది బ్రహ్మదేవుడు చెప్పినట్లు. ఇప్పుడు మీకు అన్ని చూపిస్తున్నాను కదా, మీకు ఏమైనా డౌట్ వస్తే మనం మాట్లాడే ప్రతిదీ కూడా కేవలం శాస్త్రాల ఆధారంగా గురువులు చెప్పిన గురువులు సాధువులు చెప్పిన ప్రమాణంతో పాటు మాట్లాడతాం. ఏది కూడా కల్పితము కాదు, ఏది కూడా ఏదో మనసుకి ఎత్తు వస్తే అది మాట్లాడడం కాదనమాట. సో ఇవన్నీ మన వేదాలు ఏం చెప్తున్నాయి, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అది మాత్రమే మాట్లాడతాం ఇక్కడ. సో ఇది బ్రహ్మదేవుడు చెప్పాడు. దాని తర్వాత ఏంటి, కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? మరి సరే హరినామం ఒక్కటే అన్నారు, మరి ఆ హరినామం ఈ హరినామం భగవంతుని నామాన్ని తీసుకోవడం అత్యుత్తమైన భక్తి అనమాట. సో ఇప్పుడు భగవద్గీత చూడాలనుకున్నాం మనం, మన మన సెషనే భగవద్గీత. మరి భగవద్గీతకి వెళ్లే ముందు ఎందుకు మనం ఈ హరినామం గురించి మాట్లాడుతున్నాం అంటే, కృష్ణుడు ఏమంటే ఈ భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు, ఈ మొత్తం 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో కృష్ణుడు ఏమంటాడంటే ఇదంతా జ్ఞానం ఉంది కదా, ఇదంతా జ్ఞానమే కాదు, వేరే 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 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయంటే భక్త్యా మామాభిజానాతి యావన్ యశ్చాత్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. అంటే కేవలం ఎవరైతే నాకు భక్తులు అవుతారో వాళ్ళకే ఈ జ్ఞానం అర్థమవుతుంది, లేని వేరే వాళ్ళకు అర్థం కాదు అని చెప్తాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం దేవాది దేవతలకు కూడా సాధ్యం కాదు. ఎవరికి సాధ్యపడుతుంది? ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళకే సాధ్యపడుతుంది. సో భక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఈ 9 రకాల భక్తి విధాలు ఉన్నాయన్నమాట. అందులో కీర్తనం మనం చేసే జపం కానీ, శ్రవణం మనం జపం చేసినప్పుడు ఏం చేస్తాం, భగవంతుని నామాన్ని పలుకుతాము, వింటాము, అంటే ఆ శ్రవణ కీర్తనలు అయిపోతాయి అన్నమాట. సో ప్రభుపాదుల వారు ఏమంటారంటే కేవలం జపం చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక పురోగతి 99% వరకు పూర్తయిపోతుంది. అంటే అవర్ స్పిరిచువల్ లైఫ్ డిపెండ్స్ 99% ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ చాంటింగ్. అంటే జపానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు శ్రీ ప్రభుపాద. అంటే 99%, ఇప్పుడు 100% అంటే కంప్లీట్ అయిపోయినట్టు కదా. 99% మన స్పిరిచువల్ లైఫ్, మన ఆధ్యాత్మిక పురోగతి కేవలం
జపం మీదే ఆధారపడుతుంది. అందుకే ఆ జపం అంటే కేవలం జపం మాల మీదనే చేసేది కాదు. మామూలుగా భగవంతుని నామాన్ని తీసుకోవడం కూడా జపం కిందకి వస్తుంది అనమాట. సో అందుకనేసే మనం ఈ హరినామ సంకీర్తనాన్ని ఫస్ట్ మనం చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, మన మానవ జీవితం యొక్క అత్యుత్తమ లాభం అంటే మనం మానవ జీవితం తీసుకున్నాం కదా, మన ఒక కుటుంబంలో ఒక 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 పోస్ట్ లో ఉన్నాం ఏంటి, ఒక ఒక కుటుంబంలో భార్య గానో భర్త గానో ఒక పిల్లలు గానో లేక సమాజంలో ఒక పౌరుడు గానో ఉన్నాము. సో ఈ మానవ జీవితంలో మనకి రకరకాల లాభాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆస్తులు, కొన్నిసార్లు పేరు ప్రతిష్టలు, కొన్నిసార్లు వివిధ రకాల లాభాలు ఉంటాయి. సో శ్రీమద్ భాగవతం ప్రకారం ఏంటంటే, ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరః పుంస అంతే నారాయణ స్మృతి. సో మన జీవితంలో ఏది సాధించినా సాధించలేకపోయినా కొన్ని 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 చాలా మంది కొన్ని సార్లు అరే నేను జీవితంలో ఆ తప్పు చేశాను, ఇది సాధించలేకపోయాను, అదొక్కటే నాకు మిగిలిపోయింది, ఆ కోరిక ఒక్కటే మిగిలిపోయింది అని అనుకుంటుంటారు. సో మన గ్రంథాలు ఏమంటున్నాయంటే, మీరు జీవితంలో ఏది సాధించినా సాధించకపోయినా ఇదొక్కటి సాధిస్తే నీ జీవితం 100% పర్ఫెక్ట్. ఏంటది? అంత్య నారాయణ స్మృతి. అంటే మనము చనిపోయేటప్పుడు నారాయణుని గురించి తలుచుకోవాలి, భగవంతుని గురించి తలుచుకోవాలి, కృష్ణనామాన్ని కృష్ణుని గురించి తలుచుకోవాలి. ఆ స్మృతి అనేది మనకు రావాలి. కానీ మనం చనిపోయేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అంత మన గొంతు అంతగా కఫంతో నిండిపోయి మన శరీరం అంతా వివిధ యాతనలు, మరణం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒకేసారి 80,000 తేళ్లు కొడితే ఎంత ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి మనకు మరణ సమయంలో కలుగుతుంది అనమాట. అటువంటి సమయంలో మనం భగవంతుని తలుచుకోవాలంటే ఎంత నిష్ట ఉండాలి? ఇది సాధ్యమేనా అసలు? మనకు ఏంటి చిన్న తలనొప్పి వస్తే ఇంకా చాలు, ఈరోజు జపం చేయడం చాలు, భగవంతుని చాలు, ఇంకా నేను పడుకుంటా అనేసి పడుకుంటాం. అటువంటిది 80,000 తేళ్లు ఒకేసారి కుట్టితే ఎంత పెయిన్ ఉంటుంది. సో అటువంటి స్థితిలో మనం భగవంతుని తలుచుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు మన జీవితాన్ని ఎప్పుడు కూడా మన మన రోజువారీ జీవితంలో ఎప్పుడు ప్రతిరోజు వీలైనప్పుడల్లా భగవంతుని తెలుసుకోవాలన్నమాట. మరణించే సమయంలో ఏది నేను చేయాలనేసి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. లేకపోతే నేను చెప్పినట్టు లాస్ట్ టైం పోయిన క్లాస్లో చెప్పాను కదా, ఎవరైతే కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారో ఎక్కువగా వాళ్ళు మళ్ళీ వచ్చి కుటుంబంలో జన్మ తీసుకుంటారు. ఎవరైతే దేశం గురించి ఆలోచిస్తారో ఈ దేశం కాకుండా శత్రు దేశంలో జన్మ తీసుకుంటారు. ఎవరైతే వేరే వాళ్ళ పట్ల ఎక్కువ ద్వేషం పెంచుకుంటారో వాళ్ళు వాళ్ళకు రిలేటెడ్ గా పుడతారు. అందుకే కృష్ణుడు భగవద్గీత అంటాడు కదా, అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం యః ప్రయచ్చంతి సమద్భావం యాతి నాత్ర సంశయ. అంటే ఆ అంతకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు, దీనిలో ఎటువంటి డౌట్ లేదంటారు. అది కృష్ణుని తలచకుండా మనము వేరే దాన్ని ఏదైనా కానీ, భార్యనో భర్తనో పిల్లలను దేశాన్నో లేకపోతే కంపెనీనో లేకపోతే పేరు ప్రతిష్టలను దేని గురించి ఆలోచించినా కానీ మళ్ళీ వచ్చి ఇదే భౌతిక జగత్తులో పుడతాం. మళ్ళీ పునరపి జననం పునరపి జననం పునరపి జనని జఠరేషయను, మళ్ళీ పుడతాం మళ్ళీ చనిపోతాం. సో అది కూడా చెప్తాడు ఏంటి, ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే ఏదైతే నువ్వు స్మరిస్తావో అది నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చనిపోయే దశలో నువ్వు స్మరిస్తే ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. సో సరే భగవద్ధాం తర్వాత వెళ్ళిపోవచ్చులే. ఇప్పుడు మనకు చాలా కోరికలు ఉన్నాయి. నాకేమో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక 10 కార్లు ఉండాలి, లేకపోతే మంచి పొలిటికల్ ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే మరణ సమయంలో దాని గురించి ఆలోచిస్తా. నేను పెద్ద కోటీశ్వరుడు అంబానీ వాళ్ళ కొడుకు పుట్టాలి, అటువంటి పొజిషన్లో వెళ్ళాలంటే దాని గురించి ఆలోచిస్తా అంటారు. లేదు వచ్చే జనం ఎలా ఉంటుందంటే
అది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటేంటంటే మన యొక్క స్మృతి, ఇంకోటి మన యొక్క అర్హత. ఫస్ట్ యూ షుడ్ బి, మీరు అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఎలా పెడతారు? దాన్ని స్మరించడం వల్ల అప్లికేషన్ పెడతారు. దాని తర్వాత దానికి అర్హత కూడా ఉండాలి. ఇప్పుడు మనం కంపెనీకి వెళ్ళాము, వెళ్ళేసి డైరెక్ట్ ఒక మేనేజర్ పొజిషన్కి అప్లై చేయలేము. ఎందుకంటే దానికి అర్హత కావాలి. అర్హత ఉన్న వాళ్ళు ఆ పొజిషన్కి అప్లై చేస్తారనమాట. సో మీరు సరే, ఒక వ్యక్తి అనుకున్నారు కదా, నేను పెద్ద రిచెస్ట్ పర్సన్గా పుట్టాలనేసి, అంటే పెద్ద బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టాలనేసి, దాన్ని వెళ్ళేసి నాకు నాకు చుట్టూ చాలా డబ్బు ఉండాలి, చాలా ధనం ఉండాలి అని అనుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టే, కానీ అతనికి తగినంత పుణ్యకర్మ లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి వచ్చేసి ఏ బ్యాంక్లోనో పురుగు గానో లేకపోతే కాక్రోచ్ గానో పుడతాడు. ఎందుకంటే చుట్టూ డబ్బు ఉంటుంది, కానీ ఏం చేసుకోలేడు అనమాట. లేకపోతే బ్యాంకులో క్యాషియర్గా పుడతాడు. క్యాషియర్గా పుట్టినప్పుడు ఏమవుతుంది? రోజు లక్షలు లక్షలు కౌంట్ చేస్తాడు, కానీ ఏం యాక్సెస్ ఉండదు అనమాట. సో అంటే అది ఈ భౌతిక ప్రపంచంలో ఈ ప్రకృతి నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. కానీ ఎటువంటి వారైనా కానీ భగవంతుని స్మరిస్తే, మీరు మీరు తెలిసినా తెలియకపోయినా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా, భగవంతుని స్మరిస్తే భగవద్ధామం వెళ్ళిపోతారు. అది కృష్ణుడు చెప్పాడు అనమాట. సో మన మన జీవితం యొక్క ఉత్తమోత్తమైన జన్మలాభం ఏంటంటే అంతే నారాయణ శృతి, అంటే భగవంతుణ్ణి మనం చివరి దశలో మనం భగవంతుని స్మరించడం. అందుకే మనం భక్తులు ఎవరైనా చనిపోతున్నప్పుడు భక్తులు వచ్చేసి సంకీర్తనలు చేస్తారు. ఎందుకంటే సంకీర్తన చేసేటప్పుడు భక్తుల ద్వారానో లేకపోతే ఆ మంత్రం వినడం ద్వారానో భగవంతుడిని తలుచుకుంటారనేసి. సో సో మరి సరే, భగవంతుడు అంటున్నారు, వేరే వేరే భగవంతునికి రకరకాల అవతారాలు ఉన్నాయి కదా, మరి దేని గురించి స్మరించాలి? ఎవరి గురించి చాంట్ చేయాలి అంటే, శ్రీమద్ భాగవతంలో ఒక వర్స్ ఉందన్నమాట, ఒక శ్లోకం ఉంది. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కందభుజోపశాఖః ప్రాణోపహారాచయతేంద్రియాణం తథైవ సర్వార్హణమచ్యుతేజ. సో మనకి చిన్నప్పటి నుంచి మనం వేరే వేరే లైక్ శివుణ్ణి కొలుస్తాము, వినాయకుని కొలుస్తాము, సాయిబాబాని కొలుస్తాము, ఇంకా కొంచెంమంది పొలిటీషియన్స్ కి ఫ్యాన్ అయి ఉంటారు. సో మరి భగవంతునికి వీళ్ళకి తేడా ఏంటి అంటే, మనం కేవలం ఇవన్నీ వదిలేసేసి కేవలం హరినామం ఒక్కటి చేస్తే వాళ్ళు ఆ పూజలు ఎవరు చేస్తారు? గురువారం సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి, లేకపోతే సోమవారం వచ్చేసరికి శివుని టెంపుల్కి వెళ్ళాలి, అటువంటివన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మన శాస్త్రం చెప్తాయంటే, ఒక చెట్టు వేరుకి నీళ్లు పోసినప్పుడు ఆ నీరు అన్ని కొమ్మలకి, అన్ని ఆకులకి, అన్నిటికీ వెళ్ళిపోతుంది. అలాగే మనం మన శరీరంలో మన కడుపుకి అన్నం తింటే, మన తిన్న తిండి ఎక్కడ వెళ్ళిపోతుంది? కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్తే అన్ని అంగాలు అంటే కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు అన్నిటికీ శక్తిని వస్తుంది. అలాగే మనం అచ్యుత అంటే కృష్ణుని పూజిస్తే ఆ పూజ అందరికీ వెళ్ళిపోతుంది. మీరు కృష్ణుని పూజిస్తే అందరినీ పూజించినట్టే. కానీ వేరే వాళ్ళని ఇప్పుడు చూడండి, చెట్టు వేరుకి నీళ్ళు వేస్తే అన్ని కొమ్మలకి, అన్ని ఆకులకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఏదో ఒక కొమ్మకు, ఒక ఆకు మీద నీళ్ళు వేసామనుకోండి, ఆ చెట్టు వాడిపోతుంది. అలాగే చూడండి, మనం మామూలుగా మన శరీరంలోనే చూసుకోండి, మనం తింటే మన కడుపుకి మన ఆహారం కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపులోకి వెళ్ళిపోయినప్పుడే మనకు శక్తి వస్తుంది. అలా కాకుండా నేను చేయి ఉంచేసి నేనే కష్టపడుతున్నాను, నేనే ఎంజాయ్ చేస్తా అంటే ఆ చేయి ఎంజాయ్ చేయలేదు అనమాట. కాలు ఎంజాయ్ చేయలేదు, కడుపు, కళ్ళు, ముక్కు, నోరు ఏవి ఎంజాయ్ చేయలేవు. ఎంజాయ్ చేయాల్సింది కేవలం మనకు ఆహారం వెళ్ళాల్సింది కడుపుకు మాత్రమే. కడుపుకి వెళ్తే అక్కడి నుంచి శక్తి అందరికి వస్తుందండి. అలాగే మనం కృష్ణుని ఒక్కరిని పూజించినా కానీ అందరినీ పూజించిన ఫలితం మనకు వచ్చేస్తుంది.
మరి వేరే దేవతలకి ఎలా అంటే వాళ్ళు కృష్ణుని యొక్క పార్ట్ అండ్ పార్సల్స్. అంటే ఒక కృష్ణునికి ఇప్పుడు ఒక శరీరంలో మనకి వివిధ భాగాలు ఉన్నాయి కదా, ఒక అంగాలు ఉన్నాయి. సో అలాగే కృష్ణుని యొక్క వివిధ అంగాలు అన్నమాట వాళ్ళు. సో అది మన శాస్త్రాలు చెప్తాయి అన్నమాట. సో కేవలం హరినామం ఒక్కటి జపిస్తే చాలు, మనం అందరి సూర్యదేవుణ్ణి, లక్ష్మీదేవిని, గణేశుణ్ణి, శివుణ్ణి, గురువుని అందరినీ సంతృప్తి పరచవచ్చు అన్నమాట. ఇంకేంటి మరి కృష్ణునికే వేరే వేరే అవతారాలు ఉన్నాయి కదా, మళ్ళీ వాటిలో ఏది అంటే ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఎవరైతే గోవిందుడు ఉన్నాడో అతనే కృష్ణుడు, అతనే పరమాత్ముడు, అన్ని కారణాలకు కారణం అతడే, అన్ని వచ్చేది అతని నుంచి అనేసి మన గ్రంథాలు చెప్తున్నాయి అన్నమాట. సో మీరు అనొచ్చు, మీరందరూ కూడా ఇస్కాన్ డివోటీస్, వైష్ణవులు కాబట్టి మీరు కృష్ణుడు 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 అంటున్నారు. మరి వేరే 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 వాళ్ళని పూజించొద్దా అంటే అది కూడా అన్నారన్నమాట. ఇప్పుడు ఒకసారి ఈ డౌట్ మన మన భౌతిక జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుని వదిలే సంభాషణ జరిగింది అనమాట. పార్వతీదేవికి క్వశ్చన్ వచ్చింది అనమాట, ఈ డౌట్ వచ్చింది, ఈ శివుడు ఏంటి ఎప్పుడు ఎవరి మీద ధ్యానం చేస్తుంటాడు అనేసి ఒకసారి లేనిది. స్వామి మీరు ఎప్పుడు ఈ భౌతిక జగత్తుకు మీరే కదా అన్నిటికంటే గొప్ప దైవము, కానీ మీరు ఎప్పుడు ఎవరినో ఆరాధిస్తుంటారు, ఎవరిని ఆరాధిస్తారు అని చెప్తే అప్పుడు శివుడు అంటాడు, ఏమంటాడంటే నేను నేను రాముని ఆరాధిస్తానని చెప్తాడు అనమాట. మరి అన్ని ఆధారంలో ఏది అన్నిటికంటే ఉత్తమమైనది, ఎవరిని ఆరాధిస్తే అన్నిటికంటే మంచిది అంటే అప్పుడు ఈ శ్లోకం కోట్ చేశాడు కృష్ణుడు. శివుడు చెప్తాడు పార్వతీదేవికి, ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. అప్పుడు శివుడు ఏమంటాడంటే పార్వతీదేవితో, ఓ దేవి, అన్ని పూజల కంటే అన్ని ఆరాధనల కంటే విష్ణువుని ఆరాధించడం అన్నిటికంటే శ్రేష్టమైనది. విష్ణువు ఆరాధనం పరం. కానీ విష్ణువు కంటే కూడా గొప్ప ఆరాధన ఒకటి ఉంది, ఏంటి తెలుసా? అది కృష్ణుని యొక్క విష్ణు యొక్క భక్తులను ఆరాధించడం. అది మీకు తర్వాత చెప్తాను. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే అత్యుత్తమైన ఆరాధన విష్ణువు లేదా కృష్ణునికి, కానీ తనకంటే కూడా గొప్ప ఆరాధన ఏంటంటే కృష్ణ భక్తులను ఆరాధించడం అని శివుడే చెప్తాడు అనమాట. సో సరే, ఇది చెప్పాడు కదా శివుడు ఎలా ఆరాధించాలంటే, శివుడు ఏమంటాడంటే భగవంతుని విష్ణు నామాన్ని తీసుకుంటాడు అనమాట. సో అందుకే విష్ణు సహస్రనామం వచ్చేసింది. విష్ణు సహస్రనామం వచ్చే, అరే ఈ విష్ణు సహస్రనామం ఇంత పెద్దది ఉంది కదా, ఇది చాలా కష్టం ఉంటాయి కదా మామూలుగా జనాలకి అని మళ్ళీ పార్వతీదేవి అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, నువ్వు విష్ణు సహస్ర నామాన్ని చదివి నాకు ఫలాన్ని పొందాలంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. ఏమంటాడంటే, నీకు విష్ణు సహస్రనామాన్ని చదివిన మొత్తం ఫలితం కావాలంటే రామ 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 అని 3 సార్లు అంటే అయిపోయింది. ఆ 3 సార్లు రామ 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 అంటే విష్ణు సహస్రనామం 1000 నామాలు చదివిన ఫలితం నీకు వచ్చేస్తుంది. చెప్పండి. లాస్ట్లో మాతాజీ, లాస్ట్లో. ఓకే, నోట్ చేసి పెట్టుకోండి మీ క్వశ్చన్స్ అన్ని. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు వింటున్నారు కదా, ఈ ఫ్లో మిస్ అవుతుంది అనమాట. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసి పెట్టుకోండి, లాస్ట్లో అందరు డిస్కస్ చేద్దాం, సరేనా? సో దాని తర్వాత ఏమంటాడు మరి, ఈ నామాన్ని దాని తర్వాత ఇంకో శాస్త్రంలో ఏముందంటే, యథానామం సహస్రస్య, దీన్ని ఏమంటే 1000 నామాలు 3 రామనామాలతో సమానం, కానీ ఒక్క కృష్ణనామం 3 రామనామాలతో సమానం. అంటే కృష్ణ నామై కేన, ఒక్కసారి కృష్ణ అంటే
మనం 3 సార్లు రాముని కొలిసిన రాముని నామాన్ని స్మరించిన ఫలితము 1000 సార్లు విష్ణు నామాన్ని స్మరించిన ఫలితం మనకు వచ్చేస్తుంది అనమాట. అందుకే ఆ ఈ కృష్ణనామాల్లో అంటే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ భగవంతుని యొక్క నామాల్లో ఏ నామం కూడా ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. కానీ అది మన గురువులు శాస్త్రాలు చెప్తున్న ప్రకారం మనం చెప్తున్నమాట. ఏమంటారు మామూలుగా చైతన్య శాస్త్రంలో చైతన్య మహాప్రభు చెప్తారు అనమాట. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత న స్మరణేన కాల ఈతాదృశీ తవ కృపా భగవన్మమాపి దూర్దైవమిదృశమిహ జనానురాగ. ఓ కృష్ణ, నువ్వు నీ నామాల్లో నీ పేరులో అన్ని శక్తులను పెట్టావు. కృష్ణుని ఇప్పుడు కృష్ణుని బెస్ట్గా ఆరాధించాలంటే జస్ట్ భగవంతుని యొక్క నామం తీసుకోవడం చాలు. అండ్ లేదు మీకు ఎవరన్నా ఏదైనా దేవత పూజ చేస్తున్నారు, మీకు ఏం మంత్రాలు రావట్లేదు, జస్ట్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జస్ట్ ఈ మాత్రం చదివితే చాలు. అన్నీ అది పర్ఫెక్ట్ అన్నమాట. మీరు ఎవరైనా గొప్ప సాధువులను కానీ గొప్ప గురువులను కలిశారు, ఏం చేయాలో తెలియదు, జస్ట్ మంత్రాన్ని జపించండి, మంత్రాన్ని కీర్తించండి, హరే కృష్ణ అనేసి, అది కూడా పర్ఫెక్ట్ అన్నమాట. అంటే ఈ నామం వల్ల మనం అన్ని అంటే ఇప్పుడు వేరే ఇప్పుడు విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, అవన్నీ కూడా ఇచ్చే ఫలితాన్ని కేవలం మనం జస్ట్ ఈ మహామంత్రంలో వచ్చేస్తాయి అన్నమాట. సో దాని తర్వాత మరి జపం ఎలా చేయాలి? జపం ఎలా చేయాలి అంటే మనం కృష్ణ ఏమంటారంటే సతతం కీర్తయంతమ యతంతస్య దృఢవత సమంతస్య మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే. అంటే కేవలం మన జపమాల మీద చేసేదే కాదు, అది కూడా చేయాలి. జపమాల మీద మనం చేసేది ఎక్స్క్లూజివ్లీ ఇంకా హరినామ సేవనే. దాంతోపాటు మనం పని చేస్తూ లేకపోతే కూర్చొని లేచేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా మామూలుగా ఎవరైనా పలకరించినప్పుడు కానీ వాటన్నిటికి కూడా భగవంతుని నామాన్ని తీసుకుంటే చాలా మంచిది అనమాట. అటువంటి వాళ్ళే ఎందుకు దృఢపడతా అంటే ఏమంటారంటే మన మైండ్ చాలా చాలా విధాలుగా వెళ్ళిపోతుంది, చాలా చాలా ప్రలోభాలకు గురవ్వచ్చు. సో వాటన్నిటి నుంచి వెనక్కి తీసుకొని వచ్చేసి ఈ దాన్ని పట్టుకోవాలన్నమాట. భగవంతుని నామం ఒక్కటే నన్ను రక్షించేది ఏది లేదు అనేసి మనం ఆ నమ్మకం మనకు ఉండాలన్నమాట. సో ఇంకేంటంటే మళ్ళీ ఇంకా ఇంకా నామమేమో ఇంకా శాస్త్రాల్లో ఏం చెప్పిందో చూద్దాం. నామచింత చైతన్య చరితామృతంలో ఈ శ్లోకం వస్తుంది. నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నాత్నామ నామిన. అంటే కృష్ణుని నామానికి కృష్ణునికి తేడా లేదు. అభిన్నాత్ నామ నామిన. నామ అంటే పేరు ఆ పేరుతో పిలుస్తున్న వ్యక్తికి ఆయన భగవంతునికి డిఫరెన్సే లేదు. మనం ఎప్పుడు కేవలం టెంపుల్కి వెళ్ళేసి భగవంతుని శ్రీ విగ్రహం ముందు ప్రార్థిస్తాం, అక్కడే కాదు, మనం జస్ట్ నామాన్ని స్మరిస్తే భగవంతుడు మనతో పాటు ఉన్నట్టే. అండ్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే, అది చాలా సులభమైన మార్గం భగవంతుని ఆహ్వానించుకోవడం. మనం ఇంకేంటి, ఒకసారి ఈ అజామిల కథలో మీకు తెలిసే ఉంటుంది, లేకపోతే మనం భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అజామిల కథలో అజామిలు అనేసి ఒకతను ఉంటాడు అనమాట. అతను చాలా పాపాలు చేసి ఉంటాడు అనమాట. అయితే తను చనిపోయే ముందు తన అదృష్టం వల్ల తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు అనమాట. సో తను చనిపోయే ముందు ఎప్పుడైతే యమదూతలు చూస్తారో తను భయపడేసి నారాయణ నారాయణ అనేసి తన కొడుకుని పిలుస్తాడు అనమాట. పిలిస్తే వెంటనే 4 యమదూతలు విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు వచ్చేసేసి మీరు ఇతన్ని యమలోకం తీసుకెళ్ళకూడదు అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు, మీకు తెలుసా ఇతను ఎన్ని పాపాలు చేశాడో, ఇతను చేసిన పాపాలకి ఈ ఒక జన్మకు కాదు 1000 జన్మలకైనా యమలోకం నుంచి విముక్తి పొందలేడు అనేసి చెప్తారనమాట.
అప్పుడు విష్ణుదూతలు ఏమంటారంటే ఇతను అన్ని పాపాల నుంచి విముక్తుడైపోయాడు ఆల్రెడీ. ఎందుకంటే మరణ దశలో ఇతను భగవంతుని నామాన్ని స్మరించాడు. అంత కావాలంటే మీరు వెళ్ళేసి మీ బాస్ దగ్గర కనుక్కోండి అంటారు. ఎవరు వాళ్ళ బాస్? యమదూతల యొక్క బాస్ ఎవరు? యమధర్మరాజు. సో వాళ్ళంతా ఈ భటులు వెళ్ళేసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. యమధర్మరాజుకి వెళ్ళేసి చెప్తారనమాట. అయ్యా మేము ఇక్కడ వెళ్ళాము, ఆయన ఈ అజామిలని ఈ పాపని వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయన ఏదో తెలియకుండా వాళ్ళ కొడుకుని పిలిచాడు, నారాయణ 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 అని. ఈ వెంటనే ఈ విష్ణుదేవుడు వచ్చేసి, మీరు మ్యూట్ చేసుకోవాలి, మీరు హరే కృష్ణ మ్యూట్ చేసుకోండి, వాట్సాప్ లో మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి వాట్సాప్ లో ఉండదు, ఓకే? అది చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఈ నారాయణ అనేసి వాళ్ళ కొడుకుని పిలిచాడు. ఈ విష్ణుదేవుడు వచ్చేసి ఇతనికి ఈ పాపాలన్నీ కూడా హరించిపోయినాయి, ఈ పాపాలన్నీ కూడా అన్ని పాపాల నుంచి ఇతను విముక్తుడయ్యాడు, మీరు ఇతను యమలోకం తీసుకెళ్లారు అని చెప్పాడు. ఏంటిది అని మాకు ఇంతవరకు కూడా తెలియదు, ఇట్లా మీకంటే వేరే బాస్ ఉన్నాడు అనేసి అని ఈ యమదూతలు యమరాజుతో అంటారు అనమాట. అప్పుడు యమరాజు ఏమంటాడంటే, అందరు యమదూతలను పిలుస్తారు, మీరే కాదు అందరిని పిలుచుకురండి, మన డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో అందరిని పిలుచుకురండి అనేసి అప్పుడు అందరు యమదూతలతో చెప్తూ యమధర్మరాజు చెప్తాడు అనమాట. ఈ చాలా చాలా చెప్తాడనమాట. దాంట్లో ఇదొక శ్లోకం వస్తుంది అనమాట. ఏంటంటే, సాకేత్యం పారిహాస్యం వా స్తోభం హేరణమేవ వా వైకుంఠనామ గ్రహణం అశేషాగహరం విదు. అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ, నవ్వులాటకు కానీ, లేకపోతే ఏదో ఒత్తిడిలో కానీ, లేకపోతే అగౌరవంగా కానీ భగవంతుని నామాన్ని స్మరిస్తే అది సమస్త పాపాలను తొలగిస్తుంది అని చెప్తాడు అనమాట. అంటే మామూలుగా కొంచెం మంది ఇస్కాన్ డివోటీస్ వెళ్తుంటే హరే కృష్ణ హరే కృష్ణ అంటారు, వాళ్ళు కూడా చాలా లాభపడతారు అనమాట. లేదా ఎవరన్నా జపం చేస్తుంటారు, మనం కూడా వాళ్ళని ఎక్కువ చేయడం హరే కృష్ణ అనేసి జపం చేసాం అనుకోండి, దానికి కూడా మనకు లాభం వస్తుంది. అంటే భగవంతుని నామాన్ని ఎలా తీసుకున్నా మనకి మన పాపాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఆ పూర్వకాలంలో పిల్లలకి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, వాళ్ళకందరూ కూడా భగవంతుని నామాలే ఉండేవి. రామ కృష్ణ గోవింద గోపీనాథ్ అన్ని కూడా భగవంతుని నామాలే. ఎందుకంటే వాళ్ళ పేరు పిలిచేటప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళు భగవంతుని నామాన్ని స్మరిస్తారు కాబట్టి. అలా పలికిన ప్రతిసారి వాళ్ళ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో కానీ ఇప్పుడు ఏమైంది, ఆ టింకు చింకు పింకి అటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు. సో అది భగవంతుని యొక్క నామం యొక్క గొప్పదనం అన్నమాట. సో మరి భగవంతుని నామాన్ని స్మరించడానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా? ఇప్పుడు సరే, ఇప్పుడు భక్తులు చాలా శుద్ధమైన వాళ్ళు భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల వాళ్ళకు ఉపయోగం కలగవచ్చు. మరి చాలా మంది చాలా పాపాలు చేస్తుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది కూడా భాగవతంలో చెప్పారు. ఏంటి? అహో బటస్వాపచతో గరీయాస్ యశ్జివాగ్రే వర్తతే నామ తుభం తే పుస్తహస్తేషు సుష్ణురార్య బ్రహ్మానుచూర్ణామ గృహణంతి ఏతే. అంటే ఒక కుక్క మాంసం తినేవాడు స్వపచుడు, అంటే కుక్క మాంసం తినేవాడు అంటే చాలా చాలా చండాలుడు. ఆ కుక్క మాంసం తినేవాడు చండాలుడైనా కానీ ఎవరైతే ఆ చండాలుడు భగవంతుని నామాన్ని సదా స్మరిస్తే తను ఎటువంటి పొజిషన్కి వెళ్ళిపోతాడంటే బ్రాహ్మణుడి కంటే కూడా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళు ఎన్నో ఎన్నో జన్మల నుంచి ఎవరు భగవంతుని నామాన్ని స్మరించగలరంటే ఇది ఈ కపిల దేవుని తోటి దేవహూతి మాత అంటుంది అనమాట. ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి అమ్మ, అందరు మ్యూట్ చేసుకోండి. సో ఎవరైతే కృష్ణ జూమ్ లో అందరు
సో అటువంటి ఎవరు భగవంతుని నామాన్ని స్మరిస్తారంటే గత జన్మలో తపస్సులు చేసి యజ్ఞాలు చేసి పుణ్యతీర్థాల్లో స్నానాలు చేసి వేదాధ్యయనం చేసిన వాళ్ళే భగవంతుని నామాన్ని స్మరించగలరు అని చెప్తుంది అనమాట. అంటే ఎవరైతే భగవంతుని నామాన్ని స్మరిస్తారో అన్ని ఫలితాలు వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదని చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు అందుకే చెప్పారు, ఇస్కాన్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు కాదు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సర్వదా అంటే ఈ 4 నియమాలు ఏముంటాయి, మద్యపానం, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో మీట్ ఈటింగ్, ఈ 4 నియమాలు పాటిస్తూ భగవంతుని నామాన్ని స్మరిస్తారు కాబట్టి వాళ్ళు అటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. సో కానీ మరి స్టార్టింగ్ లో మన నామాన్ని పలికేటప్పుడు మనకు అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, మన మైండ్ ఎక్కడ కూడా వెళ్ళిపోతుంటుంది. దానివల్ల మనకి ఏమైనా ఫలితం వస్తుందా అంటే పద్మపురంలో ఏముంటుందంటే, ఈ పవిత్ర నామాన్ని అపరాధంతో కూడి జపించినప్పటికీ ఆ నామమే అపరాధాన్ని హరిస్తుంది. అందరు మ్యూట్ చేసుకోండి. సో మనకి మళ్ళీ మన మన నామాన్ని జపం చేసేటప్పుడు అందరు మ్యూట్ చేసుకోండి. సో మన నామం జపం చేసేటప్పుడు, భగవంతు నామం జపం చేసేటప్పుడు, భగవంతు నామం స్మరించేటప్పుడు మనం చాలా అపరాధాలు చేస్తాం. ఏంటి, అసలు దానికి అటెన్షన్ ఇయ్యము, మన మనసు అక్కడంతా ఎక్కడ ఉంటుంది. సో అటువంటి అపరాధాల నుంచి మనం ఎలా బయట పడగలగాలి అంటే దానికి మళ్ళీ నామాన్ని ఆశ్రయించాలన్నమాట. సో మనం కేవలం మనం ఈ ఆబ్సెంట్ మైండెడ్గా నామాన్ని పలికినా కానీ మనకి ఫలితం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చేస్తుంది కాల్. ఇప్పుడు మనము ఈ మరి నామాన్ని పలకడానికి మనకు కావాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం నామాన్ని పలికేటప్పుడు మనకి వచ్చే ఇబ్బందుల వల్ల కూడా మనకి ఎలా ఎలా హరినామాన్ని జపం చేయగలగాలంటే ఈ రెండు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం అనమాట. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది హరే కృష్ణ మహామంత్రం. పంచతత్వ మంత్రం ఏంటంటే మనం నామాన్ని జపం చేసేటప్పుడు చాలా చాలా తప్పులు చేస్తాం. వాటన్నిటి నుంచి మనల్ని ఆ తప్పులన్నిటి కూడా వచ్చే ఫలాన్ని మనకి నివారించేసి మనకి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి మనం ఈ పంచతత్వ మంత్రం చెప్తాం అనమాట. సో ఈ రెండు మెయిన్. హరే కృష్ణ మంత్రాన్ని అర్థం ఏంటి? హరే కృష్ణ అంటే మనం ఎవరిని, అమ్మవారిని అంటే శ్రీమతి రాధారాణి ప్రార్థిస్తున్నాము. అంటే హరే కృష్ణ అంటే ఓ హరే, హరి అంటే కృష్ణుడు, హరే అంటే రాధారాణి. ఓ హరే, ఓ కృష్ణుని యొక్క రాధారాణి, హరే కృష్ణ 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 హరే హరే. మనం కృష్ణుని యొక్క రాధారాణిని ప్రార్థిస్తున్నాము, రాధారాణి యొక్క కృష్ణుని ప్రార్థిస్తున్నాము అన్నమాట. కృష్ణునికి వివిధ అవతారాలు ఉన్నాయి కదా. ఒకసారి ద్వారకాలో ఉంటాడు, ఒకసారి మథుర ఉంటాడు, మథురాధీశ్ అంటారు, ద్వారకాధీశ్ అంటారు. కానీ మనం రాధారాణి యొక్క కృష్ణుని అంటే రాధారాణి ఎవరు?
బృందావనానికి అధిపతి, బృందావనేశ్వరి. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శివుడు పార్వతీదేవి అన్నారు కదా, ఆరాధనాం సర్వేషణం విష్ణుర్ ఆరాధన పరం తస్మాత్ పర్వతం దేవి తదీయానం సమార్చిత. మీన్స్ అంటే భగవంతుని నామం కంటే, భగవంతుని పూజ కంటే కూడా భక్తుల్ని పూజించడం ఎక్కువ అనేది. భక్తుల పూజ అనేది ఎక్కువ అంటే ఉత్తమమైనది అని చెప్తాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ శ్రీమతి రాధారాణికి కృష్ణునికి ఏమి తేడా లేదు, కానీ శ్రీమతి రాధారాణి ఒక భక్తి భావంలో ఉంటుంది ఎప్పుడు కూడా. భక్తిదేవే శ్రీమతి రాధారాణి. సో మనం ఈ హరే కృష్ణ అంతా చెప్పడం వల్ల, ఓ రాధారాణి నన్ను హరే రామ అంటే మనం రమించడం అంటే భగవంతుని సేవ. ఎప్పుడైతే మనకు భగవంతుని సేవ వస్తుందో మనం భగవంతుని సేవలో రమించగలుగుతాం అనమాట. అందుకని మన ఈ హరికృష్ణ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఓ రాధారాణి, ఓ కృష్ణ, మమ్మల్ని మీ సేవలో వినియోగించండి, ప్లీజ్ ఎంగేజ్ మీ, ప్లీజ్ మాకు మీ సేవను ప్రసాదించండి అని ప్రార్థించడం అనమాట. సో ఇది హరే కృష్ణ మంత్రం యొక్క మీనింగ్. మనం జపం చేసేటప్పుడు ఎప్పుడు కూడా దీని యొక్క భావాన్ని మనం ఒక భావంతో మనం శ్రీమతి రాధారాణి కృష్ణుడిని మనం ఒక యాచించాలన్నమాట. ఒక సేవ కోసం సేవలో మమ్మల్ని వినియోగించండి, మీ సేవను మాకు ప్రసాదించండి అనేసి మనం భగవంతునికి విజ్ఞప్తి చేసుకోవాలి. సో అలాగే మన ఒక మాలలో ఏముంటుంది, ఇది ఒక మాల. ఈ మాలలో 108 ఉంటాయి బీడ్స్. ఓకే, సో మామూలుగా ఈ ఫింగర్ ని మనం యూజ్ చేయము, ఎందుకంటే దీన్ని చాలా తప్పులు ఎంచడానికి ఉపయోగిస్తాం కాబట్టి మన మాలని కూడా కేవలం ఈ మిడిల్ ఫింగర్ ఇంకా మన తంబు, బొటన వేలు, మధ్యలో ఫింగరు, వాటిని ఉపయోగించేసి జపం చేస్తాం అన్నమాట. సో మనం జపం ఈ మాల స్టార్ట్ చేసే ముందు, మాల అయిపోయిన తర్వాత ప్రతిసారి కూడా ఈ పంచతత్వ మంత్రాన్ని జపించాలి. దానివల్ల ఏమంటే ఈ నామాపరాధాలన్నిటి నుంచి కూడా మనకి విముక్తిని ప్రసాదిస్తుంది పంచతత్వ మంత్రం. మనం అందుకే చెప్పాం కదా, పంచతత్వం అంటే ఎవరు? జయ శ్రీకృష్ణ చైతన్య. మధ్యలో ఉన్న వారు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. తను నిత్యానంద అనేది ఇప్పుడు ఈ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, తను నిత్యానంద ప్రభు. ఈ వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న తను అద్వైత ఆచార్య ప్రభు. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత. ఇక్కడ ఈ రెడ్ కలర్ డ్రెస్ లో చైతన్య మహాప్రభుకి ఎడంపక్కలో ఉన్నవారు అద్వైతాచార్య ప్రభు. ఈ అద్వైతాచార్య ప్రభు అంటే వీళ్ళ గురించి మళ్ళీ ఒక సపరేట్ సెషన్ లో ఎలాబొరేట్ గా చెప్తాను, వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి వీలైతే తెలుసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ మామూలుగా సాఫ్రాన్ కలర్ డ్రెస్ లో ఉన్న తను శ్రీవాస ప్రభు. సో జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ కలియుగంలో అవతారం తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు నిత్యానంద ప్రభు ఎవరంటే బలరాముడే నిత్యానంద ప్రభు వచ్చారు. అద్వైతాచార్యం అంటే మహావిష్ణు. ఈ మహావిష్ణు అద్వైతాచార్య రూపంలో వచ్చారనమాట. గదాధరలు ఎవరంటే శ్రీమతి రాధారాణి మళ్ళీ ఒక ఇన్కార్నేషన్, ఒక అవతారం తీసుకుంది అనమాట, ఒక పురుషావతారం. ఎందుకంటే ఈ చైతన్య లీలలో కృష్ణుడు సన్యాసం తీసుకుంటాడు. సన్యాసం తీసుకుంటే తన పక్కన ఒక స్త్రీగా ఉండలేదు కదా, కాబట్టి తను ఒక పురుషుడిగా వచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఇంకా లాస్ట్ లో ఉండే శ్రీవాస ఎవరంటే నారదముని వారు అనమాట. సో మనము ఇందాక చెప్పినట్టు ఆరాధనం సర్వేషణం విష్ణుర్ ఆరాధనం తస్మాత్ పర్వతం దేవి తదీయానం సమర్చితం. అంటే భక్తులని పూజించడం భగవంతుని పూజించడం కంటే ఎక్కువది అని చెప్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హరే కృష్ణ మహామంత్రం కంటే కూడా ఈ పంచతత్వ మహామంత్రం చాలా పవర్ఫుల్. నాకు ఎప్పుడైనా మన కోపాలు కానీ లేకపోతే ఏదైనా కామ క్రోధ లోభ మోహ మద మత్సరం ఇటువంటి ఈ 6 అనర్థాలకి ఎప్పుడైనా లోనైనప్పుడు
త్వరగా మనల్ని దాని నుంచి విముక్తి పొందాలంటే మనం ఈ పంచతత్వ మంత్రంలో ఎస్పెషల్లీ నిత్యానంద ప్రభువుని ఆశ్రయించాలన్నమాట. నెక్స్ట్ నిత్యానంద ప్రభు ఎవరంటే గురుతత్వంలో ఆది గురువు అనమాట. మనల్ని ఈజీగా భయాల నుంచి కానీ లేకపోతే కామ క్రోధాల నుంచి కానీ ఈజీగా మనల్ని బయటపడేస్తారనమాట. సో అందుకే మాల యొక్క స్టార్టింగ్ లో పంచతత్వ మంత్రం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద అని ఈ బీడ్ ఉంది కదా, దీన్ని గురు బీడ్ అండ్ కృష్ణ బీడ్ అంటారు. ఎందుకంటే దీని మీద ఇది సపరేట్గా ఉంటుంది. అక్కడ మనం ఈ పంచతత్వ మంత్రాన్ని జపించేసి నెక్స్ట్ బీడ్ ని పట్టుకునేసేసి అక్కడ మనం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నెక్స్ట్ బీడ్కి వెళ్ళాలి. నెక్స్ట్ బీడ్కి వెళ్ళేసి అలా మొత్తం 108 అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపించి దీన్ని రివర్స్ తిప్పాలన్నమాట. ఎందుకంటే ఈ గురు బీడ్ ఉంది కదా, ఈ గురు బీడ్ ని క్రాస్ చేసి వెళ్ళకూడదు అనమాట. వెనక్కి తిప్పేసేసి మళ్ళీ పంచతత్వ మంత్రం చెప్పేసేసి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద అని మళ్ళీ ఒక రౌండ్ చేసుకోవచ్చు. అంటే ఇలా చేస్తే 2 సార్లు 2 మాలలు అయినట్టు అనమాట. అంటే ఒక్క మాలలో 108 సార్లు మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాం. 2 మాలలు అంటే 2 సార్లు 108. అలా మీకు ఎన్ని వీలైతే అన్ని చేసుకోవచ్చు అనమాట. ఇది మంత్ర జపం చేసే పద్ధతి. సో మరి సరే, మరి మంత్ర జపం చేస్తుంటే మాల మీదనే చేయాలంటే లేదు, మనం ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితి అయినా కూడా భగవంతుని నామాన్ని తీసుకోవచ్చు. అందుకే చెప్పారు కదా, నామ్నా మకారి బౌధ నిజ సర్వశక్తి తత్తార్పిత నియమిత నా స్మరణ కాల. అంటే భగవంతుని నామాన్ని స్మరించడానికి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ప్లేస్లు ఏమి లేవు. ఏంటంటే మనం పాటించే ఒకే ఒక రూల్ ఏంటంటే మనం మాలను తీసుకొనేసేసి టాయిలెట్లోకి వెళ్ళాం అంతే, బాత్రూంలోకి వెళ్ళాం. ఎందుకంటే మాల పవిత్రంగా ఉంచుకోవాలి కాబట్టి. అదొక్క రూల్ తప్ప బాత్రూంలో కూడా స్నానం చేస్తూ కానీ లేకపోతే టాయిలెట్లో కూర్చొని కూడా హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు, లేకపోతే కృష్ణుని ఏ నామైనా జపం చేసుకోవచ్చు. దానికి కూడా ఏం అభ్యంతరం లేదు. ఏమంటే మన ఒక చిన్న ఫార్మాలిటీ ఏమంటే మనం మాలతోటి మాలను బాత్రూంలో తీసుకెళ్ళాం. మనం స్నానం చేసినప్పుడు హరికృష్ణ అంటూ పాడుకోవచ్చు, లేకపోతే వంట చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ జపం చేసుకోవచ్చు. ఎప్పుడైనా జపం చేయడానికి కానీ మీరు చాలా మందికి డౌట్ వస్తుందన్నమాట, లేచి స్నానం చేసిన వెంటనే వేరే వేరే పనులు వచ్చేస్తుంటాయి. అంటే అసలు లేవకండి, బెడ్ మీదనే వచ్చేసి పొద్దున్న లేచిన వెంటనే నోట్లో కొంచెం నోరు వాష్ చేసుకునేసి కొంచెం నీళ్ళు తాగేసేసి మాలను పట్టుకొని బెడ్ మీదే కూర్చొని చేసుకోవచ్చు. లేదు మీరు కొంచెం నీట్గా అంటే కొంచెం సాత్వికంగా చేసుకోవాలనుకుంటే లేచి స్నానం చేసేసేసి ఉదయాన్నే జపాన్ని అవగొట్టేసుకోండి. అది చాలా ఉత్తమమైన పద్ధతి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం అంటే మన నిద్ర నుంచి లేచిన వెంటనే మన జపాన్ని స్టార్ట్ చేయడం చాలా మంచిది పద్ధతి. అప్పుడు మన మనసు సత్వగుణంలో ఉంటుంది. సత్వగుణంలో ఉండడం వల్ల ఏమవుతుంటే మన మనసు ఈజీగా మంత్ర జపం మీద ధ్యానం చేయగలం, అంటే మన లగ్నం చేయగలం. సో అలా కాకుండా జపమాల మీద కొన్ని రౌండ్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఎక్కడ టైం దొరికినప్పుడు కూడా మనం భగవంతు నామాన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగే మన ముందు మనం చైతన్య మహాప్రభు ఏమంటారంటే జన్మ సార్థకరి కరో పరోపకార్. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి? ఇలా వినడము, రెగ్యులర్ గా ఈ సాంగత్యంలోకి రావడము, సాంగత్యంలోకి వచ్చి చెప్పింది విని మన జీవితంలో వాటిని ఆచరణలో పెట్టడం చేసి మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు తెలిసిన వాళ్ళు, మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాము, ఎవరైతే మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా కేర్ చేస్తామో అటువంటి వాళ్ళకు మనం కృష్ణుని ఇవ్వాలి. కృష్ణుని ఎలా ఇస్తాము? కృష్ణుని నామం జపించడం, కృష్ణుని జపించమని చేయడం.
జపించమని చెప్పడం అనమాట. మనం చాలా సార్లు చాలా మాట్లాడుతుంటాం. ఎప్పుడైతే మనకి ఈ ఈ మనం ఈ కృష్ణుడి నామాన్ని జపించండి అని కృష్ణుని చెప్తామో వాళ్ళకి అత్యుత్తమైన సేవ చేసినట్టు అనమాట. సో కానీ మనకు కొన్నిసార్లు చాలా కంప్లైంట్లు వస్తాయి. ఏంటంటే నాకు టైం లేదు, నాకు కాన్సంట్రేషన్ లేదు, నాకు అంటే నేను మాంసం తిన్నాను, నాకు లైక్ ఆడవాళ్ళైతే మంత్లీ పీరియడ్స్ ఏదేదో అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. దానికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే నామాన్ని జపం చేస్తారో వాళ్ళు అపిచేత శుద్రాచార భజతేమాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హ్య. అంటే ఈ నామాన్ని జపం చేసే వాళ్ళు కొన్నిసార్లు చాలా తప్పు పనులు కూడా చేయొచ్చు. ఎందుకంటే మన ఈ భౌతిక శరీరం యొక్క కండిషనింగ్ అన్నమాట. అంటే ఈ వాళ్ళు చాలా ఒక విధమైన జీవితానికి అలవాటు పడిపోయారు. అటువంటి వాళ్ళని కూడా సాధువులుగానే పరిగణించాలి అని చెప్తారనమాట. అంటే మనకు చూస్తారు కొన్నిసార్లు భక్తులు ఏదైనా తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు అనమాట. అలా తప్పులు చేశారనేసి వాళ్ళ మీద చులకన భావం పెంచుకోకూడదు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. వాళ్ళని సుదూరాచారం అంటే మామూలుగా చిన్న చిన్న తప్పులే కాదు, చాలా పెద్ద తప్పులు చేసినా కానీ ఎవరైతే భక్తి మార్గంలో ఉండి భగవంతుని నామాన్ని నిరంతరం స్మరిస్తారో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి చెప్తున్నాడు కృష్ణుడు. సో ఇవే కాకుండా జపం చేసేటప్పుడు మనకు మనసు, శరీరము అన్నిటి మీద కూడా చాలా సానుకూలమైన లైక్ లాభాలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఇంకా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అన్నమాట. అవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. మన ఒత్తిడి తగ్గిపోతుంది. మనకి జపం చేసేటప్పుడు మంత్రం మీద ఏకాగ్రత చేస్తాం కాబట్టి మన మైండ్ ఏకాగ్రత అంటే ఒక మన ఏదైనా విషయాన్ని గ్రహించాలన్నా కానీ వెంటనే గ్రహించే శక్తి మన మెదడుకి, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి, స్కూల్ వెళ్ళే పిల్లలకి ఎవరైతే నామాన్ని జపం చేస్తారో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. వాళ్ళ పరివర్తన, వాళ్ళ మనస్థితి చాలా మెరుగుపడుతుంది అనమాట. ఇంకా ఎప్పుడైనా ఈ శ్వాస అంటే మనం మామూలుగా ప్రాణాయామం చేసేటప్పుడు మనకి ఎటువంటి ఫలితం వస్తుందో మన నామ జపం చేయడం వల్ల కూడా మన అటువంటి అడ్వాంటేజెస్ అన్నమాట. ఇంకా గుండె ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. సో మామూలుగా సైంటిస్టులు అయితే ఏం కనుక్కున్నారంటే మన మెదడు వివిధ రకాల వేవ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక మెదడు మీద ఒక సెన్సర్ పెట్టేసేసి మెదడు నుంచి వచ్చే వివిధ రకాల అలలను రికార్డ్ చేశారనమాట. సో అలా బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్ అనేసి. సో ఆల్ఫా వేవ్స్ అంటే మెదడు చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతంగా ఉండే వ్యక్తి తక్కువ టైంలో ఎక్కువ సాధించగలరు అనమాట. కొంచెమంది చూసారనుకోండి, రోజంతా బిజీగా ఉంటారు, కానీ వాళ్ళు సాధించేది చాలా తక్కువ సాధిస్తారు. కానీ కొంచెమంది ప్రశాంతంగా ఉంటారు, ఏం చేయనట్లే ఉంటారు, కానీ అన్ని పనులు చేసేస్తారు అనమాట. సో అటువంటి సామర్థ్యం ఎలా పెరుగుతుందంటే ఈ జపం చేయడం వల్ల కూడా సాధ్యపడుతుందనేసి సైంటిస్టులే కనుక్కున్నారనమాట. ఇది అమెరికాలో చేసిన రీసెర్చ్ అనమాట అది. సో ఈ నామానికి ఎంత పవర్ఫుల్ అంటే ఎటువంటి వారైనా కానీ చాలా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. శిలా ప్రభుపాద వారు అమెరికా వచ్చినప్పుడు తనకు వచ్చిన శిష్యులంతా కూడా హిప్పీస్ అంటారు. హిప్పీస్ అంటే వాళ్ళకి శుచి, శుభ్రత ఏది లేదు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడము, లేకపోతే అంటే పొగ తాగుతారు, స్మోకింగ్, ఇల్లిసిట్ సెక్స్, ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, మాంసాహారానికి బాగా అంటే ఆవు మాంసం, ఎద్దు మాంసం తినడం, అటువంటి వాటికి బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళు, బానిస అయిపోయిన వాళ్ళు ప్రభుపాదుల వారు దగ్గరికి వచ్చారనమాట. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మీరు రెగ్యులర్గా ఇట్లా క్లాస్కి వస్తుందండి, వచ్చినప్పుడు వచ్చిన రోజు కూడా ఇట్లా జపం చేయండి అని చెప్పించారనమాట. అయితే ప్రభుపాదుల వారు చెప్పేది కూడా, ప్రభుపాదుల వారు నుంచి వచ్చేది కూడా వాళ్ళకి చాలా నచ్చేది అనమాట. అయితే ఒక రెండు నెలలు అలాగే ప్రభుపాదుల వారు చెప్పినట్టే
వాళ్ళ జీవితం మద్యం, మాంసం, డ్రగ్స్ అన్ని చేసుకుంటూనే హరినామాన్ని జపించడం స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని నెలల తర్వాత వాళ్ళకన్నిటి కూడా ఈ ఈ అంతా ఉన్నాయి కదా, ఈ చెడు అలవాట్ల మీద దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట గ్రాడ్యువల్ గా. అంటే నిదానంగా వాటి మీద ఆ వ్యామోహం పోయిందనమాట. పోయిన తర్వాత అలాగే కంటిన్యూ అయ్యేవారు అనమాట. అయితే ఒకసారి వాళ్ళు ప్రభుపాద వాళ్ళ దగ్గరికి వచ్చేసి, ప్రభుపాద ప్రభుపాద్ మాకు ఇది చాలా నచ్చింది, దీంతో పాటు ఏమన్నా ఇంకా నియమాలు పాటించాలా అంటే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మీరు ఏం పాటించకండి, జస్ట్ జపం చేయండి అని చెప్పారనమాట. అంటే జపం చేస్తూ వాళ్ళు సిగరెట్లు తాగేవారు, వాళ్ళు మద్యం అంటే మందు తాగేవారు, మాంసం తినేవారు, ఇంకా వ్యభిచారం అంటే ఇంకా ఎవరు పడితే వారు అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు. అవన్నీ అలవాట్లు ఉన్నాయి కానీ వాటితో పాటు హరినామం జపం చేసేవారు అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఏహేభావం కలిగింది అనమాట. చెడు అలవాట్ల మన చెడు అలవాట్లకి ఎందుకు కొన్నిసార్లు మనకు చెడు చేయకూడదు అనుకుని చెడు ఎందుకు చేస్తామంటే మన మనసు దానికి బాగా అలవాటు పడిపోయింటుంది అనమాట. కొన్నిసార్లు అనుకుంటాం కదా, నేను ఇప్పటి నుంచి కోపపడకూడదు అనుకుంటాం, నేను ఇప్పటి నుంచి ఏం అంటే ఇది చేయకూడదు అనుకుంటాం, కానీ అదే చేస్తాం వెళ్ళి. ఎందుకంటే వాటికి మనకు బాగా అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి. సో అటువంటి స్థితి నుంచి కూడా ఈజీగా బయటపడాలంటే హరినామం మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ అంటే ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఒక వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు పడిపోయిన వ్యక్తిని మామూలు స్థితిలోకి అంటే ఆ డ్రగ్స్ ను వదిలేయాలి అని ట్రీట్మెంట్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేది, అంటే లక్షలు ఖర్చు పెట్టేది. కానీ ప్రభుపాదులు సింపుల్ గా హరినామాన్ని ఇచ్చాడు, జపం చేయమని చెప్పాడు, జపం చేయమని చెప్పి మంచిగా ప్రసాదం ఇచ్చేవారు అంతే. కేవలం ఆ చిన్న అలవాటు వల్ల వాళ్ళ యొక్క అన్ని ఈ చెడు అలవాట్ల అన్నిటి నుంచి కూడా వాళ్ళకి విముక్తి పొందింది అనమాట. సో మనకి హరినామం చేస్తే మనకు అటువంటి సామర్థ్యం వస్తుంది అనమాట. సో అందుకే మనకి ఇప్పుడు మనకి ఈ భక్తి మార్గంలోకి మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే మనం ఈ హరినామాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలా సీరియస్గా తీసుకునేసి రెగ్యులర్ గా కనీసం నాలుగు మాలతో స్టార్ట్ చేయండి, మీకు ఎంత వీలైతే అంత. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే కనీసం 16 రౌండ్లు చేయాలన్నారు, చెప్పారనమాట. 16 మాలలు చేస్తే వాళ్ళు మంచి స్థితిలో ఉన్నట్లు అనమాట. కానీ మీరు స్టార్టింగ్ లో 16 మాలలు చేయలేకపోవచ్చు, వీలుంటే మీరు 16 రౌండ్లు చేయండి మినిమం, అంటే కనీసం 16 రౌండ్లు చేయాలన్నమాట. 16 మాలలు చేయలేకపోవచ్చు. అటువంటి వాళ్ళు మీకు ఎంత వీలైతే అంత స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రౌండ్లు, 4 రౌండ్లు, 4 మాలలు, 8 మాలలు అట్లా దాంతో స్టార్ట్ చేయండి. మీ కన్వీనియన్స్ ని బట్టి, అంటే మీకు వీలవుతుందంటే ఇంకెక్కువ పెంచుకుంటూ పోండి. అలా కాకుండా స్టార్టింగ్ ఇప్పుడు 4 రౌండ్లు చేస్తున్నారు, ఇప్పుడు శని ఆదివారాల్లో ఎక్కువ టైం ఉంది, అప్పుడు ఎక్కువ చేసుకోండి. ఒక 2 రౌండ్లు 4 రౌండ్లు పెంచుకోండి శని ఆదివారాల్లో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అట్లా వాళ్ళకి ఇబ్బంది కాకుండా. సో అలా ఎక్కడో చోట స్టార్ట్ చేయాలన్నమాట. ఎక్కడో చోట హరినామం జపం చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్టివ్ స్పిరిచువల్ లైఫ్, మన ఆధ్యాత్మిక జీవితం యాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఇందాక చెప్పిన శ్లోకం చూపించాను కదా, భక్త్యామాం అభిజానాతి, భక్తులే నన్ను తెలుసుకోగలరు. మనం కృష్ణుని తెలుసుకోవాలి, భగవద్గీతల నుంచి మనకి ఉపయోగపడే నాలెడ్జ్ మనకు రావాలంటే మనం ముందు కృష్ణునికి భక్తులుగా మారాలి. కృష్ణునికి భక్తులు ఎలా మారాలి? కృష్ణుని నామాన్ని స్మరిస్తూ, నామాన్ని వింటూ, నామాన్ని ధ్యానం చేస్తూ మనం ఈజీగా భక్తులుగా మారిపోవచ్చు అనమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏమంటారంటే ఈ హరినామం యొక్క యుగ ధర్మం ఏంటి, ఈ కలియుగం యొక్క యుగ ధర్మం ఏంటి? హరినామ సంకీర్తనం. సో మనం చిన్నగానే మన జపాన్ని స్టార్ట్ చేస్తే భగవంతుడు మనకి పెద్దగా ఫలితాలు ఇస్తారనమాట. సో ఇంతటితో నా ప్రజెంటేషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ. ప్రభు చెప్పండి. హరి అంటే కృష్ణుడు అన్నారు ప్రభు. హరి అంటే ఇందాక అక్కడ నాకు వాయిస్ సరిగా వినపడలేదు. ఒకసారి చెప్తారా? హరి అంటే కృష్ణుడు, హరే అంటే రాధారాణి. సో మనం హరే కృష్ణ అంటే ఓ రాధారాణి, కృష్ణుని యొక్క రాధారాణి అని పిలుస్తున్నాం అనమాట.
ఇప్పుడు ఓకే. ఆ, ఇప్పుడు ఈ రాధాకృష్ణులకి ఎంత బాండింగ్ ఉంటుందంటే కృష్ణుని డైరెక్ట్ కృష్ణ అని పిలిచాకంటే కృష్ణునికి ఈ యొక్క భక్తులకు సంబంధించిన నామాన్ని పిలిస్తే బాగా ఆనందపడతాడు అనమాట కృష్ణుడు. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు యశోద కొడుకు కాబట్టి ఓ యశోద నందన, లేకపోతే నందమహారాజు కొడుకు కాబట్టి నందనందన, రాధారాణి యొక్క ప్రియుడు కాబట్టి రాధికా వల్లభ అని పిలిస్తే కృష్ణుడికి బాగా ఆనందం వేస్తుంది అనమాట. అలాగే రాధారాణికి ఆ, ఓ కృష్ణప్రియ, కృష్ణ ప్రేయసి అని రాధారాణి పిలిచినప్పుడు రాధారాణి చాలా ఆనందపడుతుంది అనమాట. సో అలా ఈ మంత్రంలో ఏంటంటే రాధారాణి ఏమో కృష్ణుని పేరుతో పాటు పిలుస్తున్నాం, కృష్ణ ఏమో రాధారాణి పేరుతో పాటు పిలుస్తాం. అంటే అందుకే ఈ మంత్రం అంటే రాధాకృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. హరే కృష్ణ అంటే ఓ కృష్ణుని యొక్క రాధారాణి, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే, ఓ కృష్ణ ఎవరి యొక్క కృష్ణుడు? రాధారాణి యొక్క కృష్ణుడు నువ్వు. సో హరే రామ అంటే ఓ రాధారాణి నన్ను, రామ అంటే మన రఘుపతి రఘునందన్ రాముడైనా అనుకోవచ్చు, లేదా బలరాముడైనా అనుకోవచ్చు. కానీ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే రమించడం అంటే నాకు నన్ను సేవలో వినియోగించు. మనకు భగవంతుని సేవనే అన్నిటికంటే మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుంది అనమాట. అందుకే మనం ఒక డైరెక్ట్ అడుగుతున్నాం శ్రీమతి రాధారాణి, ఓ రాధారాణి నన్ను కృష్ణుని సేవలో వినియోగించు, మీ ఇద్దరి సేవలో మమ్మల్ని వినియోగించండి అనేసి అడుగుతున్నట్లు అన్నమాట. సో ఆ మంత్ర అర్థంతో దాని మీద ధ్యానిస్తూ మనల్ని మనం జపం చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది. ఓకే ప్రభు. ప్రభు ఇంకో చిన్న డౌట్ ప్రభు, పంచతత్వ మంత్రం గురించి చెప్పారు కదా ప్రభు. అంటే మాలకి ఒక మాల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక మాలకు కూడా అలా చెప్పొచ్చా ప్రభు పంచతత్వ మంత్రం అనేది? లేదా మొత్తం 4 అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్? లేదు, ప్రతి మాల స్టార్టింగ్ లో ఒకసారి పలకండి, ప్రతి మాల ఎండింగ్ లో ఒకసారి పలకండి అంత. సో మనం జపం స్టార్ట్ చేసే కంటే ముందు గురువుకి అందరికి ప్రణామించి పంచతత్వ మంత్రంతో స్టార్ట్ చేస్తాం. ప్రతి మాల అయిపోయిన తర్వాత ప్రతి మాల స్టార్ట్ చేసే ముందు పంచతత్వ మంత్రం పలుకుతాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకి చైతన్య మహాప్రభు యొక్క కృప మనకు వస్తుంది అనమాట. ఆ కృప వల్ల మనం నామాన్ని పలికేటప్పుడు చేసే అపరాధాలన్నిటి కూడా నుంచి కూడా విముక్తి పొందుతాం అనమాట. ఓకే నాగరత్న మాతాజీ. హరే కృష్ణ. ఓకే, పొరపాటున ఎత్తారు. చెప్పండి, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటాయి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మాల మీదనే ఎందుకు చేయాలి అనేది కొంతమంది డౌట్ ప్రభు, కొత్తగా వచ్చే వాళ్ళది. సో మాల మీదే చేయాలని లేదు. ఎందుకంటే మాల మీద ఎందుకు చేస్తామంటే మనకి ఒక అకౌంటబిలిటీ ఉండడానికి అనమాట. అకౌంటబిలిటీ అంటే మనం ఎన్ని మాలలు చేస్తాం. ఎందుకంటే మనం 2 రకాల భక్తులు అనమాట, సాధన భక్తి, ప్రేమ భక్తి అనమాట. రాగానుభవ భక్తి అంటారు ప్రేమ భక్తిని. సాధన భక్తి అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ లో అనమాట కృష్ణుడి మీద నాకు అంత ప్రేమ లేదు. రాగానుభవ భక్తి అంటే మనకి ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా వాళ్ళు హెల్ప్లెస్ అనమాట, వాళ్ళు మర్చిపోవాలన్నా కృష్ణుని మర్చిపోలేరు, అటువంటి స్థితి అనమాట. అది పెద్ద పెద్ద గొప్ప యోగులు, శ్రీమతి రాధారాణి, గోపికలు, వాళ్ళు ఉండే స్టేజ్ అనమాట. అటువంటి భక్తి మనం చేయలేము, మనం ఆ పొజిషన్లో లేము. కాబట్టి మనం ఏం చేయాలి? సాధన భక్తితో స్టార్ట్ చేయాలి. సాధన భక్తి ఏంటంటే నేను ఇది ఒక నియమాలు పెట్టుకునేసి నేను 2 రౌండ్లు చాన్ చేస్తాను అనేసి 2 రౌండ్లు, 4 రౌండ్లు, 16 రౌండ్లు అట్లా చాన్ చేసేటప్పుడు దాన్ని కౌంట్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా నేను చాంటింగ్ చేస్తున్నాను లేదా అనేసి. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగే నాలాగా ప్రీచింగ్ చేసే ఒకతను ఉండేవాడు. అయితే తను ఇలా ఒక క్లాస్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి ఉండేసి, ప్రభు మాల మీద ఎందుకు చేయాలి? మాల లేకుండా నేను నా బిజినెస్ చేస్తుంటాను, నా బిజినెస్ లో ఎప్పుడు నిరంతరం చేస్తుంటాం. మీరు 16 రౌండ్సే అంటున్నారు, నేను ఇంకా నా బిజినెస్ లో ఉన్నంతసేపు కృష్ణ నామాన్నే స్మరిస్తుంటాను. ఇంకా నేను చెప్పాలంటే మాల మీద చేయడం వల్ల ఇంకా ఆర్టిఫిషియల్ అయిపోతుంది అనేసి అంటారు అనమాట. అంటే తను ఏమన్నాడంటే, మనం మాల మీద ఎందుకు చేస్తామంటే కనీసం మనం మామూలుగా
మనకి మన సొంత ఆ, ఆ, ప్రయత్నం వల్ల, సొంత ఎబిలిటీస్ తోటి మనం భగవద్ధామం చేరుకోలేం అనమాట. మనం అందుకే గురువుని యొక్క ఆశ్రయం తీసుకోవాలన్నమాట. అందుకే గురువు యొక్క ఆశ్రయం ఎలా ఎలా తెలుస్తుంది మనకి? నిమిషం ఆగండి. గురువు యొక్క ఆశ్రయం ఎలా తెలుస్తుంది మనకి అంటే, గురువు ఏది చెప్పితే మనం అది చేయాలన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఈ 4 నియమాలు పాటించండి, అండ్ కనీసం 16 రోజులు చాంట్ చేయండి. ఇది చేస్తే నేను పర్సనల్గా వచ్చేసి మిమ్మల్ని భగవద్ధామం తీసుకెళ్తానని చెప్పారనమాట. అంటే అది అది చేయాలి. సో అందుకనేసి మనం ఫస్ట్ చాంటింగ్ చేస్తాం అనమాట. ప్రభుపాదులు చెప్పారు కాబట్టి మనం 16 రోజులు చాంట్ చేస్తాం అనమాట మినిమం. అంటే మామూలుగా దీక్ష తీసుకున్న డివోటీస్, మీరు మామూలుగా దీక్ష తీసుకున్న డివోటీస్ ఏం చేస్తారు ఇప్పుడు అంటే, ఎంత వీలైతే అంత. అంటే ఎలా ఉండాలంటే, మరీ రిలాక్స్ ఉండకూడదు, మరీ మనీ ఓవర్ బర్న్ చేసుకోకూడదు అనమాట. కనీసం అంటే మనకి ఎంతైతే వీలవుతుందో అది చేసుకో. మనకి ఎంత వీలవుతుందో అంత మనం చేసుకోవాలన్నమాట. సో మాల మీద ఎందుకు చేస్తామంటే కనీసం ఆ 16 రోజులు చాంట్ చేస్తాం అనమాట. 16 రోజులు చాంట్ చేస్తున్నాం అని మనకు తెలియాలి కాబట్టి. సో నేను ఇందాక చెప్పిన స్టోరీలో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ప్రభు నేను మాల మీద చేయనవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు నేను సర్వదా సతతం కీర్తనంతం, ఎప్పుడు నేను భగవంతుని నామాన్ని స్మరిస్తూనే ఉంటాను కాబట్టి అని చెప్పాడు అనమాట. అయితే ఈ ప్రవచనకారుడు ఏమన్నారంటే, సరే నా కోసం ఒక్కరోజు నువ్వు జపమాల తీసుకో, లేకపోతే కౌంటర్ తీసుకొని నువ్వు భగవంతుని నామాన్ని స్మరించిన ప్రతిసారి కౌంట్ చేసుకో, ఎన్ని చేస్తున్నావు. కౌంట్ చేసుకున్న తర్వాత రోజంతా అయిపోయిన తర్వాత చూడు ఎన్ని కౌంట్ చేస్తా, ఎన్నిసార్లు నామాన్ని పలికావు అనేసి చెప్తాడు అనమాట. సో ఈ వ్యక్తి ఏం చేశాడు, సరే మీరు చెప్పారు కదా అనేసి ఒక కౌంటర్ తీసుకొని కౌంటింగ్ మిషన్ పెట్టుకునేసేసి, తను ఏదో బిజినెస్ ఉంది, బిజినెస్ చేసిన ప్రతిసారి భగవంతుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరి అని ఒకసారి కౌంట్ చేసేవాడు. అలా చేస్తూ రోజంతా చేశాడు అనమాట. రోజంతా జపం చేయడము, కౌంట్ చేయడం, జపం చేయడం, కౌంట్ చేయడం. అంటే ఎలా అంటే బిజినెస్ కదా, బిజినెస్ అంటే బిజినెస్ వ్యవహారాలు తీసుకోవాలి, మధ్య మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చినప్పుడు హరినామాన్ని మహామంత్రం చెప్పేవాడు అనమాట. అలా రోజంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే, తను వచ్చి తీసుకొని చేస్తే కనీసం ఒక రౌండ్ కూడా చేయలేదు అతను. అంటే కనీసం 108 సార్లు కూడా భగవంతుని నామాన్ని జపం చేయలేదు. అప్పుడు అర్థమైపోయింది, నేను ఏదో పెద్దగా చేస్తున్నా అనిపించింది కానీ నేను అసలు ఏం చేయట్లేదు అనేసి అప్పటికి అర్థమైపోయి, అప్పటి నుంచి తను మళ్ళీ మాల మీద చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఎందుకంటే అది మైండ్ ట్రిక్ చేస్తుంది అనమాట. మనం చాలా చేస్తున్నాం అనేసి ఒక ట్రిక్ చేస్తుంది అనమాట. అందుకనేసి మనం మన మైండ్ని నమ్ముకోకూడదు. మన సాధన భక్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మనసుని మైండ్ని నమ్ముకోకూడదు. మనకు అనిపిస్తుంది మనం చాలా చేస్తున్నాం అనిపిస్తుంది కానీ మనం చేయమన్నమాట. అందుకనేసి మనం ఖచ్చితంగా మాల మీద చేస్తే మనకి ఖచ్చితంగా మినిమం ఇన్ని రౌండ్లు అయిపోయాయి నావి. ఒక రౌండ్ అంటే 108 సార్లు హరకృష్ణ మంత్రాన్ని మనం చెప్పామన్నమాట. ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం మనకు వస్తుంది. ఈ భక్తిలో మనం అడ్వాన్స్ అవడానికి రెండు వేస్ అన్నమాట. ఏంటంటే నేను గ్రూప్ కాల్ చేస్తున్నా, సో దట్ వాళ్ళు వాట్సాప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నారు అడిగి. సో భక్తిలో మనకి పురోగతి సాధించాలంటే 2, క్వాలిటీ అండ్ క్వాంటిటీ. మనం ఎక్కువగా భగవంతుని నామాన్ని స్మరించాలి, అలాగే బాగా అంటే భగవంతునామని ఎక్కువసారి స్మరించాలి, బాగా ఏకాగ్రత స్మరించాలన్నమాట. అది ఆ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇంకా మీ ఐ హోప్ యూ ఆన్సర్డ్ ఈ క్వశ్చన్ రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. అంకుల్ చేస్తున్నారా?
చెప్పండి, క్వశ్చన్స్ ఉంటే చెప్పండి అమ్మా. హరే కృష్ణ. చెప్పారు కదా, హలో, ఒక చెట్టుకు వాటర్ పోస్తే మొత్తం అన్నిటికీ అందుతుందని. చెప్పండి. చెప్పండి ఏమి. అన్నారు. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ. దేవతలకి స్మరించినట్లు అవుతుంది అని చెప్పారు కదా. అవును. ఇప్పుడు అదే విధంగా పార్వతి గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరో మాట్లాడుతున్నారమ్మా. ఒకసారి మీరు ఇండిలో కాల్ చేయండి. చెప్పండి. హరే కృష్ణ. అదే పార్వతీదేవి చెప్పారు, ఒక భగవంతుని నామం స్మరిస్తే అందరికి విష్ణుమూర్తిని కొలుస్తుంది అన్నారు కదా. అదే విధంగా రాధాదేవి ఒకసారి విష్ణువుడు ధ్యానం చేస్తుంటే నీ వాయిస్ కట్ అవుతుందమ్మా. హరే కృష్ణ. చెప్పండి. ఎవరు చెప్పారు పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటారు అనేసి? ఎక్కడ ఇప్పుడు మనకి టీవీ సీరియల్స్ అవి వాటి మీద కాకుండా క్వశ్చన్ ఏంటంటే, కృష్ణుడు శివుడు పరమేశ్వరుని ధ్యానంలో ఉంటారు. కృష్ణుడు పరమేశ్వరుని ధ్యానిస్తాడు, అంటే శివుని ధ్యానిస్తాడు కదా. మరి కృష్ణుడు అంతటి వాడే శివుని ధ్యానించినప్పుడు మనం ఎందుకు ధ్యానించకూడదు అంటుంది అనమాట. సో అదేంటంటే అమ్మా, అవన్నీ కూడా శాస్త్రానికి ఇప్పుడు కృష్ణుడు కూడా మామూలుగా కృష్ణుడు భక్తవత్సలుడు అనమాట. అయితే కృష్ణుడు పరమేశ్వరుడి నుంచే కాదు, తన భక్తులని ఎప్పుడు కూడా ధ్యానిస్తుంటాడు అనమాట. శ్రీమతి రాధారాణి కృష్ణుని యొక్క భక్తురాలు, పరమేశ్వరుడు కృష్ణుని యొక్క భక్తుడే. సో కృష్ణుడు అందరినీ కూడా ఇప్పుడు ప్రతి జీవ మామూలుగా ఉపనిషత్తులో ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, నిత్యో నిత్యానం చేతనశ్చేతనాన్ ఏకో బహునా యో విదాతి కామాన్. అంటే అన్ని నిత్యం అంటే ఎటర్నల్స్, అంటే ఎటర్నల్ గా ఉండే శాశ్వతంగా ఉండే జీవులలో అన్ని శాశ్వత జీవులలో భగవంతుడు శ్రేష్టమైన వాడు. చేతన అన్ని కాన్షియస్నెస్, అంటే చైతన్యం కలిగిన అన్ని జీవులలో తను ఉత్తమమైన చైతన్యం కలిగిన వాడు. ఏకో బహునా యో విదాతి కామ. ఒక్క వ్యక్తి అందరి యొక్క కోరికల్ని తీరుస్తున్నాడు. అంటే కృష్ణుడే ప్రతి జీవి, మామూలు పరమేశ్వరుడు గురించి ప్రతి భక్తుని యొక్క కోరికను కూడా తీర్చేవాడు కృష్ణుడే. సో ఆ కృష్ణుడు మామూలుగా ఒక్కొక్క డిఫరెంట్ డ్యూటీస్, అంటే క్రియేషన్, మెయింటెనెన్స్, డిస్ట్రక్షన్, అటువంటి డ్యూటీస్ అన్ని కూడా వివిధ దేవతలకు చేశాడు. కానీ ఒక్క డ్యూటీ మాత్రం తను పెట్టుకున్నాడు, ఏంటంటే తన భక్తుల యొక్క బాగోగులు చూసుకోవడం. దానివల్ల ఎప్పుడు కూడా భక్తుల గురించి ఆలోచిస్తుంటాడు. భక్తులు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తుంటారు. సో అలా కృష్ణుడు శివునే కాదు, ప్రతి భక్తుని కూడా ధ్యానిస్తుంటాడు అనమాట. అర్థమైందా? హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? నాగరత్నం
మీరు మాట్లాడని చెప్పాను, మీరు మాట్లాడలేదు ఇంతవరకు. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. మీట్ లోనే ఉన్నా. చెప్పండి అమ్మా. ఇప్పుడు వినిపిస్తుందా? వినపడుతుంది. హలో ప్రభు, వినిపిస్తుందా? కొంచెం వినపడుతుంది. కొంచెం వినపడుతుందా? వినపడుతుంది. ఓకే. చెప్పండి. ప్రభు, ఈరోజు చాలా బాగుంది క్లాస్. నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అది పంచతత్వ మంత్రము, తర్వాత ఇంకా ఎప్పుడు ఏ టైంలో చేయాలనేది బాగా క్లారిటీగా అర్థమైంది. కానీ ఒక డౌట్ స్వామి ప్రభు, ఏం లేదు, నిన్న మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. మ్యారేజ్ డే ఉంటే వెళ్ళాము. వెళ్తే అక్కడ వాళ్ళు రేపు మా బాబుది బర్త్డే ఉంది, రిషిది, పెద్ద అబ్బాయిది అనేసి మేము అక్కడ ప్రసాద వితరణకి అమౌంట్ కట్టాము అనమాట. కట్టొచ్చిన తర్వాత అన్న ఏమంటున్నారంటే, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయలేదు కదా గుళ్ళో, సో దానికి తర్వాత ధ్వజస్తంభం కూడా లేదు కదా, దానికంటే ఇక్కడ మన సి క్యాంప్ లో పార్థసారథి టెంపుల్ ఉంది కదా, విజ్ఞాన మందిర్, అక్కడ చేయొచ్చు కదా, అక్కడ ఏమన్నా చేయి, ఇక్కడ ఏం లేదు కదా, ప్రాణప్రతిష్ఠ చేయలేదు కదా అని అన్నాడు. అంటే నాకు డౌట్ వచ్చింది, అవును ఇది కూడా కరెక్ట్ కదా, మామూలుగా ధ్వజస్తంభం లేకుండా అంటే చేయకూడదు అంటారు కదా మామూలుగా గుళ్ళల్లో, యాక్చువల్ గా పూజలు ఫలించవు అంటారు కదా, అట్లా ఏమన్నా అది కొంచెం అడుగుదాం అనేసి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అది ధ్వజస్తంభము అనే కాన్సెప్ట్ ఒక అంటే శిల్పశాస్త్రంలో ఉంది మాతాజీ. మామూలుగా ఈ శాస్త్రాలు అవన్నీ వాటి ఒక సైన్స్ అన్నమాట. అది ఒక డిఫరెంట్ కేటగిరీ. కానీ కృష్ణుడిని మీరు ధ్వజస్తంభం గురించి ఆలోచిస్తున్నారు. కృష్ణుని నామాన్ని ఎక్కడైతే స్మరిస్తాడో అక్కడ కృష్ణుడు ఉంటాడు. శాస్త్రాలు అదే చెప్తాయి, నా భక్తులు ఎక్కడైతే నన్ను ప్రీతితో సేవ చేస్తారో అక్కడ ఉంటారు. మామూలుగా ఒక శ్లోకం ఉంది కదా, నేను యోగుల హృదయాల్లో ఉంటాను, నేను వైకుంఠంలోను, నేను ఎక్కడ ఉంటానంటే నా భక్తులు నన్ను కీర్తన ఎక్కడ చేస్తారో అక్కడ నేను ఉంటాను అన్నమాట. మీరు చూస్తే ఏ ఇస్కాన్ టెంపుల్, చాలా ఇస్కాన్ టెంపుల్స్ మామూలుగా ఎక్కడో ఒకటి ఉండొచ్చు, కానీ ఏ ఇస్కాన్ టెంపుల్ కూడా ధ్వజస్తంభం ఉండదు. ఏ ఇస్కాన్ టెంపుల్ కూడా ఇటువంటి ఈ శాస్త్రాల కొన్ని బిల్డింగ్స్ అయితే జస్ట్ బిల్డింగ్ తీసేసుకొని అక్కడ భగవంతుని తీసుకొని లేసి అక్కడ హరినామం చేసేసి అక్కడనే పెట్టేస్తారు అనమాట. శిల ప్రభుపాదుల వారు బృందావనంలో కృష్ణ మందిరాన్ని కట్టేటప్పుడు, కృష్ణ బలరామ మందిర్, మీరు వరల్డ్ ఫేమస్ టెంపుల్, అది చేసేటప్పుడు మామూలుగా ప్రాణప్రతిష్ఠ కోసం అనేసి చాలా మంది పండితులను పిలిచారనమాట. వాళ్ళు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే ప్రభుపాల వారు ఏమన్నారంటే, వీళ్ళు చేసే మంత్రం కన్నా మీరు చేసే హరినామమే గొప్పది, మీరు కంటిన్యూ చేయండి, వాళ్ళు ఆపినా ఆపకపోయినా వాళ్ళు మనకి ఫరక్ పడదు, అంటే మనకు పెద్ద తేడా పడదు. ఎవరైతే హరినామాన్ని ప్రేమగా భక్తితో ఎప్పుడైతే మనం కీర్తిస్తామో కృష్ణుడు వచ్చేసి ఇక్కడే ఉంటాడు అని చెప్తారు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మీరు ధ్వజస్తంభం ఉండి ప్రాణప్రతిష్ఠ ఉండే గుడి దగ్గరికి వెళ్ళారు, మీరు జస్ట్ హరినామాన్ని జపించండి, మీతో పాటే భగవంతుడు ఉంటాడు. చెప్పాను కదా, నామినో అభేద నామినో అంటే భగవంతుని నామానికి భగవంతునికి తేడా లేదు. సో అటువంటిది ఒక ఇస్కాన్ టెంపుల్లో ప్రతి దినం భగవంతుని కీర్తనలు, భగవంతుని ఆరాధించడం ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో వేల రెట్లు చాలా పొటెన్షియల్ ఉంటుంది అన్నమాట ఇస్కాన్ టెంపుల్. ఎందుకంటే భగవంతుని నామం సర్వదా, ఏ టెంపుల్ తీసుకోండి, పూజారులు వేసి ఒక 5 నిమిషాలు కేశవాయనమ, నారాయణ, మాధవాయన అనేసి ఒక 5 నిమిషాలు అంటారు, దాని తర్వాత అయిపోయాయి. కానీ ఇస్కాన్ టెంపుల్లో అయితే హరే కృష్ణ మంత్రం 24 గంటలు, పూజ చేసిన ప్రతిసారి, ఆరతి తీరిన ప్రతిసారి హరే కృష్ణ మంత్రాన్ని గంటలు కీర్తిస్తారు. సో ఆ విధంగా మనము భగవంతుడు ఎక్కడంటే భగవంతుడే చెప్పాడు, కృష్ణుడే చెప్పాడు, ఎక్కడైతే నా భక్తులు నన్ను కీర్తిస్తుంటారో అక్కడ ఉంటాను అనేసి. దాని గురించి ఆలోచించుకోండి, అప్పుడు ఆలోచించండి. మీరు మామూలుగా ఈ ధ్వజస్తంభం ఉండే టెంపుల్లో ఏమాత్రం హరినామం తీసుకుంటున్నారు, ఏమాత్రం భక్తి చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్లో చూసుకోండి, భగవంతుని ఒక పర్సన్, ఒక మనిషిలా చూస్తారు. భగవంతునికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, జ్యూసులు, నీళ్లు, చామరం, లేకపోతే మామూలుగా వేరే టెంపుల్ ధ్వజస్తంభం ఉన్న టెంపుల్లో చూసుకోండి, ఏమాత్రం భగవంతుని ఒక వ్యక్తిలాగా చూస్తారా చూడండి. పూజ చేసేసి ఒక అలంకారం చేసి వెళ్ళిపోతాడు అంతే పూజారి. సో ఆ విధంగా చూస్తే భగవంతుని ఎక్కువ ఇన్ గా ట్రీట్ చేసేది మామూలుగా కేవలం కాదు, ఇస్కాన్ టెంపుల్లో ఒక భగవంతుని ఒక పర్సన్, ఒక భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, కూర్చున్నాడు,
భగవంతుడిని చేస్తారు, ఒక డ్రెస్సింగ్ చేస్తారు, అలంకారం చేస్తారు, డెకరేషన్ చేస్తారు, ప్రతిరోజు స్నానం చేపిస్తారు. సో అటువంటి చోట ఇంకా శక్తి ఏ విధమైన డౌట్ పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన డొనేషన్ చాలా రెట్లు మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మా బాబుకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. డెఫినెట్లీ సో ఎప్పుడే మీరు మీ ఇంటినే ఒక గుడిగా మార్చేసుకోవచ్చు. ఎలా భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల, భగవంతుని కీర్తన చేయడం వల్ల, అది చాలా పవర్ఫుల్ అన్నమాట. మన ఏ చిన్న శాస్త్రం ప్రకారం చెప్తాం, మన ఏది కల్పితాలు చెప్పట్లేదు. సో ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక ఫార్మాలిటీ అంతే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, మీకు ఎవరు క్వశ్చన్ లేకుంటే ఆవేదన ఒకరికి. భగవద్గీత की जय, श्री प्रभुपाद की जय, आनंद कोटि वैष्णव. थैंक यू. हरे कृष्णा.